కనులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు వినని వినని మాయలో తేలుతున్నా. మనసు తలుపే తెరచి తెరచి, వెలుగు తెరలే పరచి పరచి, కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచెనే ఈ క్షణాన చేతుపై తీపిలారే పై రంగులా నేలపై నింగిలా గుప్పెడు గుండెకు పండుగ ఈ వేళ. నా కన్నులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు విననే వినని మాయలో తేలుతున్నా. నా మనసు తలుపే తెరచి తెరచి, వెలుగు తెరచి.
ప్రశాంతవదనం ధ్యానే సర్వశక్తి సుజ్ఞానేమి కన్యగా పరమాశీర్వాదం మహిమాననమగర్నిశం సర్వవేదాంతం శిష్యాణాం నిత్యదైవముపాస్మహే నిత్యదైవముపాస్మహే. శ్రీయగోవాం సుజలశయనం సూర్యదీప్తం మహాంతం సప్తాత్మానాం విమల సదనం వహ్నిరూపం శుభాంగం సర్వాభిత్యం కనకరుచిరం ప్రార్థనా భావగమ్యం వందే దేవం కరుశరణం సర్వలోకైకనాథం. మహిమా స్వరూపుడమైన యెహోవా దేవా, జీవజనములపై సింహాసనము నుండి సూర్యుని ప్రకాశముతో వెలిగి సర్వంతర కార్య సమర్థనుడవై 7 ఆత్మలు నామములు ధరించి దేవలోకమున అగ్ని తేజో స్వరూపమున శుభాకాంక్షానియుడవై సర్వ అధికారములు కలిగి ఉండి అపరంజి వంటి మహిమా స్వరూపమున ప్రార్థన చేయు వారికి దర్శనమునిచ్చి పాప పరిహారము చేసి ముల్లోకములను కాచి ఏలుచున్న యెహోవా దేవా, నీకు ముందుగా మా వందనములు చెల్లించుతున్నాం. ఇంతందం దారి మళ్ళిందా, భూమిపైకే చేరుకున్నదా, లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద. జగత్తు చూడని మహత్తు నీదేలే, నీ నవ్వు తాకి తరించి తపస్సిలా నిశీదులన్నీ తలంచే తుషారానివా. ఆ రుజువు ప్రకారం ఏంటంటే, ముందుగా మనిషి అంటే జన్మ ముందుగానే సృష్టి అంతటినీ సృజించాడు. పక్షులు సృజించాడు, చెట్లు వచ్చినాయి, వాతావరణం అంతా ఉంది. ఈ భూమి అంతా నిరాకారంగా ఉంది, ఎన్ని నిర్మించారు. కానీ దాన్ని ఏనటానికి, అందంగా కనబడటానికి, నాకంటూ ఒక మనిషి కావాలని, నాతో స్నేహం చేయడానికి అన్నట్టుగా ముందుగా ఏంటంటే మనిషిని తయారు చేశాడు, నరుడిని తయారు చేశాడు అన్నమాట. ఆ నరుని తయారు చేసిన తర్వాత, ఆదాము గారిని తయారు చేసిన తర్వాత అటు ఇటు తిరుగుతుంటేనంట పక్షులంట జాత మాట్లాడుకుంటున్నాయి అంట, చెట్లంట కూడుకుంటా కొంచెం సమాధానం ఇచ్చుకున్నట్టు అనిపించిందంట. మరి ఏం అర్థం కాకుండా ఉండి, అయ్యా నాకు కూడా ఒక జంట ఉంటే బాగుండేది కానీ ఆదాం గారు అలా కోరుకున్నట్టు దేవుడు ఆ ఆదాము మనసులో ఉన్న ఆలోచన చొప్పున ఎవరిని చేశాడు? మంటిని తీసి మనిషిగా చేసి ప్రాణం ఊదిన జీవనాథ, నరుని ప్రకటముగ తీసి నారిగా చేసి, నరుని ప్రకటముగ తీసి నారిని చేసి, ఒంటరితనమును బాపి జంట కూర్చినాడు, ఒంటరితనమును బాపి జంట కూర్చినాడు. అతడే సకల జగతి సృష్టికర్త, ఆ ప్రభువే మానవాళి మోక్ష ప్రదాత. అతడే సకల జగతి సృష్టికర్త, ఆ ప్రభువే మానవాళి మోక్ష ప్రదాత. హల్లెలూయా. నరుని ప్రకటముక తీసి నారిగా చేశాడంటే, ఇప్పుడు మన హేమంత్లో ఉన్న ప్రకటనకి ఎక్కడ ఉందంటే హైదరాబాద్ నుంచి వచ్చింది, హౌస్పడే కానీ హైదరాబాద్లో నుంచి వచ్చింది. ప్రకటనకి ఎక్కడ ఉంది ఇప్పుడు? మరొకళ్ళు సంబంధాలు వస్తారులేండి, యవన స్థితి వచ్చేటప్పటికి పిల్లలు ఎత్తామని వాళ్ళు వస్తారు, పిల్లల్ని ఎత్తామని వస్తూ ఉంటారు కదా. ఇవన్నీ వివాహం జరిగించే ముందుగానే మా పిల్లల్ని అనిపించి ఒక 7 ఏళ్ళతో మేము అందుకని పైన పెట్టాం. దేవునికి ఇస్తాం. హల్లెలూయా. నవ్వుతూ చెప్పొచ్చుగా, ఒప్పుకుంటారా? 24 అధ్యాయంలో ఏముందంటే, మీకు కావాలంటే చదువుకోండి, మాకు టైం లేదుగా. అప్పుడు
అప్పటికి 12 అయిపోతుందని చెప్పేసి కొంచెం సేపు చెప్పేసేయండి అని చెప్పేసి చెప్పారు అనమాట. ఇప్పుడు మళ్ళీ ఆకలి అయ్యే టైం అయింది అనుకో, కొంచెం మన షుగర్ పేషెంట్లు వీళ్ళు ఉంటారు కదా, రాజమ్మ గారు వండారే కానీ కృష్ణపాల్ గారు టయానికి భోజనం పెట్టలేరు అంటారు. ఇప్పుడు ఎంత వయసు వచ్చినా ఎప్పుడన్నా నేను కనపడ్డానంటే మీ పెళ్లి 2ంటికి చేశారని చెబుతారు మాకు, మీ భోజనం 3ంటికి పెట్టారంటారు. ఇప్పుడు ఇది జీవితకాలం ఏమవుతుంది, నిలిచి ఉంటుంది అలాగనమాట. ఏం చేశారు ఏంటి అన్నది. కాబట్టి ఏంటంటే ఒంటరితనమును బాపి జంట కూర్చొని వీళ్ళిద్దరికీ దేవుడు జత కలిపాడు. కాబట్టి వేరిద్దరు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలన్నమాట. వీరిద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటే ఇక ఛాన్స్ ఇచ్చారు కదా, అదే కానీ కొద్దిసేపు ప్రార్థన చేసుకుని దేవుని కనపరుచుకుంటూ కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఇక మాట్లాడుకుంటూ దేవుని కనపరుచుకుంటూ ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత వచ్చేసరికి పెళ్లి ఎప్పుడు అవుతారు అంటారు, పెళ్ళి పిల్లలు ఎప్పుడు కొడతారా అంటారు, పిల్లలు వచ్చి మరి స్కూల్కి వెళ్ళాలి, మరి స్కూల్కి వెళ్తే కానీ వాళ్ళ పెళ్లి చేయాలి. ఇలా టైం టేబుల్ ఎలా జరుగుతుంది తప్ప దేవుని చిత్తము నెరవేర్చుకోవడం నిరంతరము నిలిచే ఉంటాడంట. కాబట్టి వీరందరూ దేవుని చిత్తాన్ని కూడా అంటే ఎరిగి నెరవేర్చబడాలి, దేవుని ప్రకారం జీవించాలి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలో హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట్లాడే భావం మన విషయంలో ఘనమైనది అని మీకు అందరికీ తెలుసు కదా. తర్వాత ఖచ్చితంగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటాడు, అంటే స్త్రీని అంట పురుషుడు ఏం చేయాలంట, స్త్రీని ప్రేమించాలంట, స్త్రీ అంట పురుషుడికి లోపడాలి అని చెప్పి అక్కడ వాక్యం ఉంది. ఈ విషయాల్లోకి వచ్చి ఏం చేస్తే పోతుంటారు, పురుషుడు ఏం చేయాలి, ఇప్పుడు హేమంత్ ఏం చేయాలి, సుష్మితని ప్రేమించాలి. సుష్మితని ప్రేమించాలంటే ఒకవేళ ఇంకేమన్నా అందమైన అమ్మాయి కనపడింది అనుకో, మరి ఏం చేయాలి, ఏం చేస్తే సుష్మిత తప్ప ఎవరు కనపడకూడదు, ఎవరు కనపడకూడదా సుష్మిత. అంటే మనకు ఎలా ఉంటుందంటే పెళ్ళైన కొత్తలో ఏమంటారంటే ఫస్ట్ ఎదురు చూస్తారంట, భార్యలైన సరే పెళ్ళాం కానీ భర్త కోసం ఎదురు చూస్తారంట కొద్దిసేపు. ఆ తర్వాత చూస్తే ఉద్యోగం నుంచి చెప్పి వస్తాడా అని చెప్పేసి కనిపెట్టుకుని బొమ్మ దగ్గర ఎదురు చూస్తారంట. మంచినీళ్ళు పట్టుకుంటారు, మంచినీళ్ళు ఇచ్చేస్తారు రాగానే, అబ్బా నా భార్య అంత మంచిదో అనుకుంటాను. తర్వాత వచ్చేటప్పటికేనంట మంచినీళ్ళు తీసుకురావే అంటాడంట. మంచినీళ్ళు తీసుకురావే అంటే ఏమంటుంది, కొంచెం ముంచుకుని తాగండి అని అంటాడు. సంస్కృతి ఎంతో సంవత్సరమైపోతుందిగా అర్థం చేసుకుని మంచినీళ్ళు తాగుతాను. తర్వాతకి వచ్చేటప్పటికి కొద్ది రోజులు పోయిన తర్వాత అంట ఒకసారి మళ్ళీ అడుగుతాట, మంచినీళ్ళు తీసుకురండి అని. ఈసారి మళ్ళీ అడిగినప్పుడు ఏం చెప్పే సమాధానం ఏంటో తెలుసా, కొద్దిగా మంచినీళ్ళు తేవే నువ్వు అంటాడు. మంచినీళ్ళు తేవే అంటే వెంటనే ఏమగారు సమాధానం ఏమొస్తుంది, ఏమండి ఏమనుకోకుండా కొంచెం మంచినీళ్ళు ముంచి తాగి నాకు కూడా పట్టరండి అంటారు. చూసుకున్న తర్వాత నేను చెప్పలేదమ్మా, మళ్ళీ మా ఇద్దరు కట్టమానంటే నేను మా ఊరు కాదు, మా జంక్షన్ ఈ ఊరు కాదు నాది, అది అర్థమైందా. అలా ఉంటే కొత్తలో చేసినట్టు చేయడం మళ్ళీ మనం అంతలో తక్కువ డబ్బులండి హేమంత్. అసలు పెళ్ళవగానే అంటే ఏం తెమ్మంటది చిటుక్కున తలపోటు కానిచ్చేవాడు కాదంట, కాలు నొప్పి కానిచ్చేవాడు కాదంట. అసలు దేవుడు ఏమని చెప్పాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, భార్యను ప్రేమించండి, భార్యను అంటే పురుషులారా మీరు భార్యను ప్రేమించండి అంటాడు. అదే కాకుండా బలహీన ఘటాలని ఎంచి, బలహీన ఘటం అంటే అమ్మాయి అప్పుడే చెప్పారు కొండ అంట, నువ్వు ఈ కొండ నువ్వు నేను పని వస్తామని అనుకోవద్దు, అక్కడ అర్థమైందా. బలహీన ఘటమని ఎంచి దేవుని అంటే గణపరచాల్సిన వారు జ్ఞానంతో కాపురం చేసుకోవాలంట. అయితే మన ఆయన ఏం చేస్తున్నాడు, పెళ్ళయింది భార్య చక్కగా చూసుకోమన్నారు కదా అని అసలు రావటం చిటిక తలపొట్టేస్తే అబ్బా సరిడా ఏదైతే అది రండి, ఏదైతే అది వెంటనే టాబ్లెట్, మంచినీళ్ళు కూడా కావాలా, డ్రింక్ కావాలా, అన్ని సర్వ్ చేయటం అయిపోయింది. ఒక ఆయన అయితే మైసూర్ పాకు కావాలని అడిగిందని మైసూర్ వెళ్ళి మైసూర్ పాకు తెచ్చాడంట. ఎక్కడికి వెళ్ళి ఈలో కొత్తగా మొదలెట్టిందమ్మ, ఎక్కడ ఎంతగా ఎవరు నాకు తెలియదు అందుకని మీరేనా ఏమంటే ఆయన ఏం తెలియదేమనుకోండి మనలో మనం మాట్లాడ. సరే ఇలా కొత్తగా మొదలెట్టిందంటే ఏమని, మా అబ్బాయిని ఎక్కడ పంపించావు, ఏం కావాలని పంపించావు, ఏం కావాలని అంటే ఏం లేదు నేనేం అడిగాను మైసూర్ పాకు ఉందా అంటే తినాలని ఉందా.
మనోడు ఎక్కడికి వెళ్ళాడు? భార్యకి చెప్పలా, అమ్మకి చెప్పలా, ఎవరికి నాన్నకి చెప్పలా. ఏకంగా కొత్త ప్రేమ ఎక్కడ దాకా తీసుకెళ్ళింది? మైసూరు దాకా తీసుకెళ్ళింది. ఇక అయిపోయింది. కొద్ది రోజులు అంటే 1 సంవత్సరం గడిచిన తర్వాత మళ్ళీ ఇదే పిల్ల ఏమని చెప్పింది? అక్కడ తెచ్చారుగా, బాగుంది, చాలా బాగుంది, మైసూరు పక్కన మరొకసారి చాలా అంటే ఏమంటున్నాడు తెలుసా? ఎదురుగా బడ్డీ కొట్టాను చూసి, మైసూరు పాక్ కావాలా, గులాబ్ జామ్ కావాలా, నీకేది కావాలంటే దొరికితే పోయి తెచ్చుకో అన్నాడంట. మరి ఎట్లా ఉండొచ్చు? ఉండదు. మంచినీళ్ళు ఇవ్వాలి. ఎప్పటి వరకు ఇవ్వాలి? సంవత్సరం వరకు. సంవత్సరం వరకు 2 సంవత్సరాలు అంటే ఒక రేస్ అయినా కానీ కాంప్రమైజ్ అయిపోవటం కుదురుతుంది. లేదు 2 టీ అంటే టీ, నేనేమో తక్కువ. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం అయినా ఎవరికి అవ్వాలి అదే అర్థం కాదా? ఇంట్లో చెప్పులేసుకు తిరుగుతుంటే ఏమన్నారు? నువ్వు టౌన్ నుంచి వచ్చేవారు ఇంట్లో చెప్పులేసుకు తిరుగుతావా అన్నావు. తర్వాత వచ్చేదానికి 9ంటికి టిఫిన్ చేస్తే 9ంటికి చెప్పేంటి? పొద్దున్నే లెక్కాలి. ఆడవాళ్ళ లక్షణం ఏంటి? మళ్ళీ ఎవరినంటారు తెలుసు? ఈ అమ్మని ఏమి నేర్పిందమ్మా? ఎవరు నేర్పింది? మీ అమ్మ నీకు ఏమి నేర్పింది? పొద్దున్న లేవటం నేర్పలేదా? ఇలాంటివన్నీ కొంచెం వస్తానే ఉంటాయి. ఎవరైనా సరే ఏంటంటే మళ్ళీ ఈ మాట రేపు అయితే నేను రావాల్సి వస్తుంది. అంతేనా? మరి అమ్మ నాన్న కూడా పక్కన చూసుకోవాలి. మరి అదొకటి అంటున్నారు కదా, అని చెబుతున్నానమ్మా, అదే చెబుతున్నాను. మామూలు మంచోళ్ళే. మరి మా చూసి నేను పెళ్లి చేసుకోను, నీకు కాళ్ళు వచ్చి ఏం సుఖపెట్టింది వీళ్ళు, ఇంకొక కాళ్ళు వచ్చి నేనేం చేస్తా అంటాడు వాడు. ఇప్పుడు ఎవరికేం చెబుతామండి? ఏం చెప్తాను? ఉపదేశాలు ఇవ్వడానికి కూడా ప్రబోధం చేశారు. అలాగే వాళ్ళిద్దరిలో కూడా కుటుంబ ప్రార్థన కలిగి ఉండడానికి ప్రబోధం సహాయం చేయాలి. అలాగే ఆయన తీసుకొచ్చినటువంటి వాటిలో కట్టుకోకుండా మీరు ప్రబోధం చేయండి, సహాయం చేయండి. తీసుకొచ్చినటువంటి వాగ్దానాలు నిన్ను చూస్తూ ఉంటే కన్నులు 2 తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే.
వచ్చాం. విశేషంగా నా తండ్రి అయినా సుస్మితాన్ని హేమంతుని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ అనాది కాల ప్రణాళిక చొప్పున ఆయన ప్రభా ఇదిగో వివాహ బంధం కొరకు ఆయన ప్రభా ఈ ప్రధానము మీరు సిద్ధపరుస్తున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు. జీవిత కాలం నీవు నాకు ఉన్నట్లు నేను నిన్ను ప్రధానం చేసుకున్నాను అన్నట్లుగా నా తండ్రి ఒకరికొకరు ఆయన అన్యోన్యంగా జీవించడానికి వారి ప్రయాణం మొదలు పెట్టడానికి తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకు మీకు వందనాలు, స్తోత్ర. ఎలియాజరు నా తండ్రి ప్రధానం చేయబడినప్పుడు నా తండ్రి అరతులం నా తండ్రి ముక్కు కొడక, అలాగే నా తండ్రి 10 తులాల 2 గాజులు తెచ్చి గుర్తుగా से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా से प्यारू అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే అంజలి నువ్వే గీతాంజలి నువ్వే కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంటా ఓకే నా బేగం ఆరా से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే शिफाया इश्क पर्दे में किसी की आंखों में लबरेज है इश्क शिफाया
महबूब का साया इश्क मल मल में ये लिपटा हुआ तबरेज है इश्क है पीर पैगंबर अरे इश्क अली दम मस्त कलंदर इश्क है पीर पैगंबर अरे इश्क अली दम मस्त कलंदर इश्क कभी कतरा है अरे इश्क कभी है एक समंदर इश्क कभी कतरा है अरे इश्क कभी है एक समंदर కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నల్లనైన ముంగురులే అల్లరే దొరే బాయిలే నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా కప్పాయిలే కళ్ళు మంటే నీ గాజులే చల్లు మంది నా ప్రాణమే అల్లుకుంది వాన జల్లుల ప్రేమే నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం చిన్ని ఇసుక గూడు కట్టినా నీ పేరు రాసి పెట్టినా దాన్ని చొరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా ఆ గోరు వంక పక్కన రామచిలుక ఎంత చక్కనా అంతకంటే చక్కనంట నువ్వుంటే నా పక్కన అప్పు అడిగానే కొత్త కొత్త మాటలని తప్పుకున్నాయే భూమి పైన భాషలన్నీ చెప్పలేమన్నాయే అక్షరాల్లో ప్రేమని నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ అందం ఎంత ఒప్పేనా నన్ను ముంచినాది చెప్పునా ఎంత ముంచేసినా తేలేవంటి నేనేనా చుట్టూ ఎంత చెప్పుడొచ్చినా నీ సవ్వడేదో చెప్పనా ఎంత దాచేసినా నిన్ను జల్లేడేసి పట్టనా నీ ఊహలే ఊపిరైన పిచ్చోడిని నీ ఊపిరే ప్రాణమైన పిల్లాడిని నీ ప్రేమ వలలో చిక్కుకున్న చేపని इश्क है पीर पैगंबर अरे इश्क अली दम मस्त कलंदर इश्क है पीर पैगंबर अरे इश्क अली दम मस्त कलंदर इश्क कभी कतरा है अरे इश्क कभी है एक समंदर इश्क कभी कतरा है अरे इश्क कभी है एक समंदर इश्क शिफाया इश्क पर्दे में किसी की आंखों में लबरेज है इश्क शिफाया महबूब का साया
మనసు నీ మనసున చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు ఏ వైపు పోనీవి నన్ను కాస్తైనా ఏకంగా కనుపాప మొత్తం నువ్వే ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా గుండెపై అలా నల్ల పూసల 100 ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నిన్ను రాయాలంటున్నా మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు ఏ మాయే ప్రాయమా
పెడుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా చూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సావే మెత్తాని పత్తి పువ్వుల మరే సంటో